వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 4th ఆగస్టు 2020కి సంబంధించిన ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాం. నూతన జాతీయ విద్యా విధానం 2020 కొఠారి కమిషన్ నుంచి కస్తూరి రంగన్ కమిటీ వరకు ముఖ్యమైన అంశాలు అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ టాపిక్ని నేను 4th ఆగస్ట్కి సంబంధించిన మన తెలంగాణ పేపర్ మరియు 3rd ఆగస్ట్ రోజు ఈనాడు పేపర్లో మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ప్రజెంట్ చేసిన ఎడిటోరియల్, సో రెండింటిని కంబైన్ చేసి ప్రజెంట్ చేస్తున్నాను. సో ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో దీనిపైన తప్పకుండా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే అవకాశం మన క్రమంలో అన్ని డైమెన్షన్స్లో దీని గురించి మనం కొంత అవగాహన తెలుసుకోవాలి. సో ప్రధానంగా చూస్తే ఒక ఎగ్జాంపుల్గా చూస్తే ఈ నూతన జాతీయ విద్యా విధానం సైన్స్ అండ్ టెక్నాలజీపై ఏ విధంగా ప్రభావం చూపబోతోంది, విద్యార్థుల విద్యలో నాణ్యతను ఎంతవరకు పెంచబోతోంది. సో ఇలాంటి అంశాలపై కూడా మనం కొద్దిగా ఆలోచించి కొన్ని పాయింట్స్ని మనం మైండ్లో రెడీ చేసి పెట్టుకోవాలి. సో ప్రధానంగా ఈ విధంగా వివిధ డైమెన్షన్స్లో వచ్చిన ఎడిటోరియల్స్ని మనం చూస్తూ ఉంటే మనకు కొన్ని ఆలోచనలు అనేవి డెవలప్ అవుతాయి. సో ప్రధానంగా చూస్తే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నూతన జాతీయ విద్యా విధానం గురించి. అయితే 1968లోనే భారతదేశంలో మొదటి జాతీయ విద్యా విధానం వచ్చింది కొఠారి కమిటీ సిఫార్సుల మేరకు. 1986లో రెండవ జాతీయ విద్యా విధానం వచ్చింది. సో దానికి అదే కొనసాగుతోంది ఇప్పటి వరకు. దాన్ని ఇప్పుడు మాడిఫై చేసి నూతన జాతీయ విద్యా విధానం వచ్చింది అని చెప్తున్నాం. అయితే ప్రధానంగా మరి అప్పుడున్న సిఫార్సులు ఏంటి, అప్పుడు ఇంప్లిమెంట్ చేసిన అంశాలు ఏంటి అనే విషయాన్ని బ్రీఫ్గా మనం చూద్దాం. సో ప్రధానంగా చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో 1948-49లో విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. అదేవిధంగా 52-53లో మాధ్యమిక విద్యా కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క ఒక విద్యా విధానం అనేది లేదు భారతదేశంలో. సో ఆ క్రమంలో ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సిద్ధేశ్వర్ ప్రసాద్ అనే అతను విమర్శించాడు భారతదేశ ప్రభుత్వాన్ని. ఏమని అని అంటే భారతదేశంలో ఇంత పెద్ద భారతదేశంలో విద్యా విధానం అనేది లేకపోవడం ఆందోళనకరం అన్నారు. సో ఆ క్రమంలోనే ప్రభుత్వం కూడా దానిపై ఆలోచించి 1964లో 17 మంది సభ్యులతో కొఠారి విద్యా కమిషన్ అనేది ఏర్పాటు చేసింది. సో ఈ యొక్క విద్యా కమిషన్కి లీడ్ చేసింది ఎవరంటే కొఠారి గారు. సో అందుకని దాన్ని మనం ఏమంటామంటే కొఠారి విద్యా కమిషన్ అంటాం. సో ఈ కొఠారి విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది ప్రధానంగా వాళ్ళకి ఇచ్చిన లక్ష్యాలు ఏంటంటే సమగ్రమైన విద్యా విధానం రూపొందించాలి అని చెప్పేసి ఫస్ట్ లక్ష్యం చెప్పారు. సో దేశంలో ఒక సమగ్ర విద్యా విధానం రూపొందించాలి. అంతేకాకుండా వివిధ దశల్లో విద్యలో నాణ్యతను పెంచాలి. అదేవిధంగా విద్యను మరియు సాంకేతిక రంగాలని అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలి. పిల్లలలో నైతిక మరియు సాంఘిక విలువల్ని అలవర్చాలి. జాతీయ సమైక్యతని పెంపొందించాలి మరియు జాతీయ అభివృద్ధికి దోహదం చేసేలా చూడాలి అనేసి ప్రభుత్వం ఈ కొఠారి కమిటీకి కొన్ని లక్ష్యాలు విధించింది. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మీ యొక్క విద్యా విధానం రూపొందించండి అనేసి ప్రభుత్వం వాళ్ళకి కొన్ని లక్ష్యాలు ఇచ్చింది. సో దానికి అనుగుణంగా కొఠారి కమిషన్ వాళ్ళు ఒక విధానం రూపొందించారు. దాని ఆధారంగానే ఈ యొక్క మొదటి జాతీయ విద్యా విధానం అనేది రూపొందించబడింది 1968లో. సో ఏం చెప్పారు ఈ యొక్క మొదటి జాతీయ విద్యా విధానం అనే అంశం అనేది ఏం చెప్పారు అని అంటే 10+2+3 విధానం అనేది ఇక్కడే స్టార్ట్ అయింది. సో ఇప్పటికీ మన భారతదేశంలో ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం కంటే ముందు వరకు కూడా భారతదేశంలో ఇంప్లిమెంటేషన్లో ఉన్న విధానం ఏంటంటే 10+2+3. సో 10వ తరగతి వరకు ఒక స్టేజ్, 10 తర్వాత ఇంటర్మీడియట్ అంటే +1 +2 అంటాం కదా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అది సెకండ్ స్టేజ్, దాని తర్వాత డిగ్రీ 3 ఇయర్స్. సో ఈ 10+2+3 విధానం అనేది ఇప్పటి వరకు ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 1968 మొదటి జాతీయ విద్యా విధానం కొఠారి కమిటీ సిఫార్సుల మేరకు స్టార్ట్ అయింది. అదేవిధంగా వీళ్ళు చెప్పిన ఇంకొక అంశం ఏంటంటే 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ విద్యా అవకాశాలు కల్పించాలి. ఆ కల్పించడంలో కులం, మతం, లింగ భేదం అనేది లేకుండా, అలాంటి వివక్షలు లేకుండా చూడాలి. తప్పకుండా 14 సంవత్సరాల లోపు వారందరికీ కూడా విద్యా అవకాశాలు కల్పించాలి అని చెప్పారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక విద్యార్హతలు, శిక్షణ అనేది ఉండాలి అని చెప్పారు. సో ఒక విద్యార్థులకే కాదు ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక విద్యార్హతలు ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పారు. దాని తర్వాత త్రిభాషా సూత్రం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పారు. సో విద్యార్థులకు సంబంధించి మాతృభాష, ఇంగ్లీష్, హిందీ అనే 3 అంశాలను ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి త్రిభాషా సూత్రం తీసుకొచ్చారు. సో ఈ విధంగా 1968లో తొలి జాతీయ విద్యా విధానం వచ్చింది. సో ఇది వచ్చినప్పుడు ఉన్న అంశం ఏంటంటే భారతదేశంలో ఈ విద్య అనేది అప్పుడు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం. సో రాష్ట్రాలకి ఎక్కువ అధికారాలు ఉన్నాయి.
అందువల్ల ఏంటంటే ఇందులో ఉన్న అంశాలు పెద్ద మొత్తంలో ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. సో రాష్ట్రాలు దానిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం, కొంత నిర్లక్ష్యం వహించడం, సో ఇవన్నీ అంశాల కారణంగా మొదటి జాతీయ విద్యా విధానం అనేది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వలేదు, లక్ష్యాలు నెరవేరలేదు. సో ఆ క్రమంలోనే భారతదేశంలో జరిగిన ఒక పరిణామం ఏంటంటే 42వ రాజ్యాంగ సవరణ. సో ఈ 42వ రాజ్యాంగ సవరణ 1976లో చేసిన అంశం ఏంటంటే విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చారు. సో ఉమ్మడి జాబితాలోకి మార్చడం వల్ల వచ్చే అంశం ఏంటి? కేంద్రానికి దీనిపై చట్టం చేసే అవకాశం, కేంద్రానిపై దీనిపై చర్యలు తీసుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఈ క్రమంలోనే రెండవ జాతీయ విద్యా విధానం 1986లో వచ్చింది. సో మొదటిది వచ్చినప్పుడు ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. రెండవ జాతీయ విద్యా విధానం వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. సో రెండవ జాతీయ విద్యా విధానం 1986లో వచ్చినప్పుడు చెప్పిన అంశాలు ఏంటంటే సేమ్ మొదటి విద్యా విధానంలో ఉన్న ఒక పాయింట్ ఏంటి? వివక్ష అనేది ఉండకూడదు. సో కుల, మత, ప్రాంతీయ, లింగ భేదాలు లేకుండా అందరికీ నాణ్యతతో కూడిన విద్యను అందించడం, దానితో పాటుగా విద్యలో మోడర్నైజేషన్, ఆధునికతను చొప్పించాలి. అంతేకాకుండా విద్యలో సమాచార సాంకేతికత, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విద్యలోకి తీసుకురావాలి, ప్రాథమిక విద్యలోకి తీసుకురావాలి అనేసి చెప్పారు. అంతేకాకుండా ఉపాధ్యాయునికి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి నాణ్యత పెంచాలి, మహిళా సాధికారత వైపు అడుగులు పడాలి అన్నారు. సో ప్రధానంగా ఈ మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్ గురించి కూడా మాట్లాడింది రెండవ జాతీయ విద్యా విధానం. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ వర్గాల పిల్లలకు మరియు బాలికలకు ఇతరులతో సమాన విద్యా అవకాశాలు కల్పించాలి అన్నారు. సో ఈ క్రమంలోనే ఈ యొక్క రెండవ జాతీయ విద్యా విధానం తర్వాతనే భారతదేశంలో 95లో మిడ్ డే మీల్ స్కీమ్ కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, నవోదయ విద్యాలయాలు కానీ, కేంద్రీయ విద్యాలయాలు, సో ఇవన్నీ అంశాలు కూడా కేంద్రం చొరవతో, ఎందుకంటే అప్పటికి ఈ యొక్క 1976 తర్వాత విద్య అనేది ఉమ్మడి జాబితాలోకి రావడం వల్ల కేంద్రం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడి ఇవన్నీ అంశాలను ఇంప్లిమెంట్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే పాఠశాలలో విద్యార్థుల యొక్క నమోదు అనేది పెరగడం, ఆ నమోదు పెరగడంతో పాటుగా దేశంలో అక్షరాస్యతను పెంచే ప్రయత్నాలు జరగడం అనేవి ప్రారంభమయ్యాయి. సో అయితే ఆ క్రమంలో ఇది పూర్తి స్థాయిలో ఈ యొక్క అనుకున్న లక్ష్యాల్ని సాధించట్లేదు. సో ఆ క్రమంలోనే భారతదేశంలో 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేసిన అంశం ఏంటంటే 21A విద్యని ప్రాథమిక హక్కుగా చేర్చారు. 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న బాలబాలికలందరికీ కూడా విద్యను నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలి అని చెప్పేసి ఈ యొక్క 21A ఆర్టికల్ అని చెప్తోంది. అదేవిధంగా ఈ యొక్క 86వ రాజ్యాంగ సవరణ ద్వారానే 45వ ఆర్టికల్లో కూడా మాడిఫికేషన్ చేశారు. 45వ ఆర్టికల్లో ఏంటి అంటే 0 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి పూర్వ ప్రాథమిక విద్యను అందించే ప్రయత్నం చేయాలి అని. అదేవిధంగా ప్రాథమిక విధుల్లో 51AK అనే దాన్ని కూడా మార్చారు. సో ఏదైతే 21Aలో విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చారో అదే అంశాన్ని ప్రాథమిక విధుల్లో కూడా 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న వారికి ప్రాథమిక విద్యను అందించడం సంరక్షకుని యొక్క తల్లిదండ్రులు లేదా సంరక్షకుని యొక్క బాధ్యత అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ అంశాన్ని చేరుస్తున్న క్రమంలోనే దానికి అనుగుణంగా 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం అనేది తీసుకొచ్చారు. సో ఉచిత నిర్బంధ విద్య ఏదైతే 21A ఆర్టికల్లో చేర్చారో దానికి అనుగుణంగానే ఈ విద్యా హక్కు చట్టం అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా వివిధ అంశాలు యొక్క విద్యారంగంలో పరిణామాలుగా చూస్తున్నాం. సో ప్రస్తుతం వచ్చిన ముఖ్యమైన అంశాలు ఏంటి అనే విషయాన్ని చూద్దాం మనం. సో ఈ 1986లో ఉన్న రెండవ జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించాలి అనే ఒక లక్ష్యంతో 2015 జనవరి నెలలో ఆన్లైన్లో సంప్రదింపులు మరియు ప్రజాస్పందనను తీసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నాలు మొదలయ్యాయి. సో దీని తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఆన్లైన్లో సంప్రదింపుల తర్వాత క్షేత్రస్థాయిలో ఫిజికల్గా వెళ్ళి వాళ్ళ యొక్క ప్రజల యొక్క స్పందన, మేధావుల యొక్క స్పందన కొరకు వెళ్ళారు. సో 2015 మేలో జరిగింది ఇది. సో ప్రధానంగా ఏంటంటే పాఠశాల విద్యకి సంబంధించి 13 అంశాలు, ఉన్నత విద్యకి సంబంధించి 20 అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. సో దీనికి అనుగుణంగా ఎక్కడెక్కడంటే పాఠశాల స్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మరియు జోనల్ స్థాయిలో ఇవన్నీ ఏరియాస్లో కూడా ఈ సమావేశాలు నిర్వహించారు. ఈ అంశాలపై ఏ విధంగా మార్పులు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వివిధ మేధావులు, ప్రజలు అందరి యొక్క ఒపీనియన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఒపీనియన్స్ అన్నింటినీ క్రోడీకరించాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో సుబ్రహ్మణ్యన్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేశారు. సో ఈ సుబ్రహ్మణ్యన్ కమిటీ చేసిన పని ఏంటంటే ఇంతవరకు జరిగిన సంప్రదింపులు అన్నిటినీ కూడా కలిపి క్రోడీకరించి ఒక నివేదిక తయారు చేసింది 9 డిఫరెంట్ చాప్టర్లుగా. సో అందులో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలని మనం గమనిస్తే
దేశ సమైక్యతను పెంచే విధంగా, దేశ భవిష్యత్తును సుస్థిరపరిచే విధంగా విద్యా బోధన అనేది జరగాలి మరియు విద్యా వ్యవస్థపై విశ్వసనీయత అనేది పెరగాలి. దేశంలో విద్యా వ్యవస్థపై విశ్వసనీయత అనేది లేదు. ప్రధానంగా ఈరోజు ఉన్నత విద్యకి సంబంధించి భారతదేశంలో ఉన్నత విద్య చాలా బలహీనంగా ఉంది అని చెప్పేసి ఒపీనియన్ అనేది ఉంది. సో అలాంటి పద్ధతి పోవాలి, దేశంలో విద్యా వ్యవస్థపై విశ్వసనీయత పెరగాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా విద్యారంగంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార ప్రసార సాంకేతికతను పెంచాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడాలన్నది రెండవ జాతీయ విద్యా విధానం. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని వాడాలి అని చెప్పింది ఎవరంటే ఈ సుబ్రహ్మణ్యన్ కమిటీ. అంతేకాకుండా విద్యార్థికి పాఠశాల విద్యా స్థాయిలోనే వాళ్ళ యొక్క నైపుణ్యాలు గుర్తించి, వాళ్ళకు ఏ రంగంలో వాళ్ళ నైపుణ్యం ఉందో గుర్తించి దానికి అనుగుణంగా వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అని చెప్పారు. అంతేకాకుండా దేశ సమైక్యతను పెంచే విధంగా, పరమత సహనం అలవడే విధంగా, భిన్నత్వంలో ఏకత్వం గురించి పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకి అవగాహన కల్పించాలి. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు సంవత్సరాల తరబడి ఉంటున్నారు, దీనివల్ల ప్రజాధనం వృధా అవుతుంది, ఒక హాస్టల్, మెస్ ఇవన్నిటికి సంబంధించి. సో ఈ క్రమంలో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల స్టే గురించి కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పారు. అంతేకాకుండా విద్యాశాఖపై ఉన్న కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి అని చెప్పారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల నియామకం ఏదైతే ఉందో ఇది ఒక స్వతంత్ర వ్యవస్థ ఆధ్వర్యంలో జరగాలి అని సిఫార్సు చేశారు. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ ఉపాధ్యాయుల నియామకం అనేది ఒక పెద్ద స్కామ్గా జరుగుతోంది. ఈవెన్ మధ్యప్రదేశ్లో చూసాం, ఉత్తరప్రదేశ్లో చూసాం. సో ఇలాంటి విధానాలన్నీ పోవాలి అని అంటే ఒక స్వతంత్ర వ్యవస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నియామకం అనేది జరగాలి అని చెప్పారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల యొక్క గైర్హాజరు మీన్స్ వాళ్ళ యొక్క అబ్సెంట్ ఏదైతే ఉంటుందో వాటిని సరైన పద్ధతిలో నిర్ధారించుకునేందుకు ఈ బయోమెట్రిక్ పద్ధతి అనేది తీసుకురావాలి అని చెప్పారు. సో ఈ బయోమెట్రిక్ విధానం కానీ లేదా నూతన అందుబాటులో ఉన్న సాంకేతికత కానీ వీటిని వినియోగించుకోవాలి అని చెప్పారు. సో ఈ విధంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యన్ కమిటీ రిపోర్ట్ అనేది చెప్పింది. సో దీని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనే విషయం చూద్దాం మనం ఇప్పుడు. సో ఈ 2016లో వచ్చిన సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్కి అనుగుణంగా చేసిన పరిణామాలు ఏంటి అని చూస్తే, ఈ యొక్క సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా మంత్రిత్వ శాఖ అంతర్గత సంప్రదింపులు అనేది చేసింది. సో దీని తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే 2016 మే నెలలో ఒక డ్రాఫ్ట్ బిల్ తీసుకొచ్చారు. సమ్ ఇన్పుట్స్ ఫర్ డ్రాఫ్ట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2016 అనే పేరుతో తీసుకొచ్చారు. అయితే ఈ అన్ని అంశాలు సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ కావచ్చు, ఈ డ్రాఫ్ట్ కావచ్చు, ఇవన్నిటిని పరిశీలించి ఒక నూతన విద్యా విధానం రూపొందించాలి అని చెప్పేసి ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. సో ఈ కమిటీకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇవన్నిటిని అనుసంధానం చేసి ఒక పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేయమని. సో దీనికి అనుగుణంగా 2018 డిసెంబర్లో వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సో ఈ రిపోర్ట్ ఆధారంగానే మన ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న నూతన జాతీయ విద్యా విధానం 2020 అనేది అమల్లోకి వచ్చింది. సో ఏముంది నూతన జాతీయ విద్యా విధానంలో అనేసి మనం ఆల్రెడీ ఒక వీడియోలో దాదాపు 20 నిమిషాల వీడియోలో పూర్తి స్థాయిలో చూసాం, అన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. సో ప్రధానంగా బ్రీఫ్గా ఒకసారి చూస్తే 5+3+3+4 విధానం అనేది తీసుకొచ్చారు. ఇంతకుముందు ఉన్న 10+2+3 స్థానంలో 5-3-3-4 అనే విధానం తీసుకొచ్చారు. సో ప్రధానంగా ఏంటంటే ఇంకో అంశం ఏంటంటే 3 నుంచి 18 సంవత్సరాల వయసు వాళ్ళందరికీ కూడా విద్యా హక్కుని ప్రసాదిస్తున్నారు. సో అంటే పూర్వ ప్రాథమిక విద్య అంటున్నాం, 3 సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకు. అంతేకాకుండా 6 నుంచి ఇంతవరకు ఉన్న 14 సంవత్సరాల స్థాయిని ఈరోజు 18 సంవత్సరాల వరకు పొడిగించారు. సో అంటే 3 నుంచి 18 సంవత్సరాల వరకు. సో ఇప్పుడు మనం విద్యా హక్కు ఎప్పటి వరకు ఉంది అంటే 18 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది అని చెప్పాలి. అంతేకాకుండా మాతృభాషలోనే విద్యా బోధన జరిగితే విద్యార్థికి లాభదాయకం అని చెప్పేసి 5వ తరగతి వరకు తప్పకుండా మాతృభాషలోనే విద్యా బోధన జరిగేలా, అంతేకాకుండా 5వ తరగతి తర్వాత కూడా వీలైతే 8వ తరగతి వరకు, అంతకు వీలైతే ఇంకా ఆ పైన కూడా మాతృభాషలోనే విద్యా బోధన జరిగేలా వీళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రపోజ్ చేశారు. అంతేకాకుండా జీడిపిలో చూస్తే ఈరోజు విద్యకి 4.3% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్న మొత్తం. సో దీన్ని 6%కి ఎంత తొందరగా వీలైతే తొందరగా పెంచాలి అని చెప్పేసి ప్రపోజ్ చేశారు. అంతేకాకుండా ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చాలా తక్కువగా ఉంది, మన దగ్గర కేవలం 26.5% ఉంది. సో దాన్ని 50%కి పెంచాలి రాబోయే కొన్ని సంవత్సరాల్లో. దీనికి అనుగుణంగా అన్ని విద్యా సంస్థల్లో సీట్లు పెంచాలి అని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా ఈ కంటెంట్ మీన్స్ ప్రస్తుతం యొక్క ఆన్లైన్లో ఉండే కంటెంట్ ఏంటంటే ఇంగ్లీష్ మరియు హిందీ భాషలోనే అందుబాటులో ఉంది, దానిని 8 ప్రాంతీయ భాషలకి పెంచాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా సాంకేతిక వ్యవస్థను విద్యారంగానికి అనుసంధానం చేయడం పెంచాలి, దాని కొరకు అని చెప్పేసి నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం అనేది ఏర్పాటు చేస్తున్నారు.
9 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఇవే చదవాలి అని సిలబస్ కాకుండా వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్టులు చదువుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటిఈ వీటి స్థానంలో ఒకే వ్యవస్థ ఉన్నత విద్యకి సంబంధించి కామన్ ప్లాట్ఫామ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఉపాధ్యాయ నియామకాలపై కూడా దృష్టి పెడుతున్నారు. పారదర్శకంగా పటిష్ట పద్ధతిలో నియామకాలు జరగాలి అని చెప్తున్నారు. సో ఈ విధంగా వివిధ అంశాలను యొక్క నూతన జాతీయ విద్యా విధానం 2020 చెప్తోంది. సో ఈ విధంగా ఈ యొక్క ప్రస్తుతం ఆల్రెడీ 1964లో ఏర్పాటు చేయబడ్డ ఈ కొఠారి కమిషన్ నుంచి ప్రస్తుతం ఏర్పాటు చేయబడ్డ కస్తూరి రంగన్ కమిటీ వరకు ఉన్న పరిణామాలు ఇవి అని చెప్పేసి చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఈ అంశం అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది అనే విషయంపై క్లారిటీ అనేది లేదు. ప్రాబ్లీ 2020 2021 ఎప్పటి నుంచి అనేది క్లారిటీ లేని పరిస్థితి. సో దాని గురించి రాబోయే రోజుల్లో పేపర్లో వస్తున్న అంశాన్ని మనం క్రోడీకరించుకోవాలి. అదేవిధంగా ఈ విద్యా విధానం అనే అంశం గురించి పూర్తి స్థాయిలో అవగాహన క్రియేట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఈ విద్యా విధానం వల్ల ఎంతవరకు విద్యార్థులకు మేలు జరుగుతుంది, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎలాంటి మార్పులు చేయాలి, లేదా ఈ యొక్క అంశం ద్వారా దేశంలో పరిశోధన రంగంలో ఏ విధమైన మార్పులు జరుగుతాయి, లేదా దేశ అభివృద్ధికి ఏ విధంగా ఇది తోడ్పడుతుంది, ఏ విధంగానైనా క్వశ్చన్ అడగవచ్చు. సో ఈ క్రమంలో దీనిపై ఒక పూర్తి అవగాహన ఉంటే ఏ అంశం పైన కూడా మనం మాట్లాడడానికి లేదా క్వశ్చన్ రాయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్ అంతా మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.